జూన్ నెల 27వ తారీఖు జూన్ నెల 27వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారము పూరిలో జగన్నాథుడి యొక్క రథయాత్ర అంగరంగ వైభవపేతంగా నిర్వర్తించబడుతుంది. జగన్నాథుడి యొక్క రథయాత్రకి ప్రపంచం నలుమూలల నుంచి కూడా భక్తులు వస్తారన్నమాట. ఎందుకంటే అది అంతటి విశేషమైనటువంటి రథయాత్ర. సాక్షాత్తు ఆ జగన్నాథుడే, శ్రీ మహావిష్ణువే పూరిలో జగన్నాథుడి యొక్క అవతారంలో రథం పైన కూర్చొని ఆ రథయాత్ర రూపంలో భక్తులందరి దగ్గరికి తానే వచ్చి అందరినీ అనుగ్రహించేది. అంతటి విశేషమైనటువంటి రథయాత్రని ప్రతి ఒక్కరు కూడా కనులారా వీక్షించండి. అంత దూరం వెళ్ళలేనంటి వారు టీవీలో అయినా స్వామివారిని దర్శనం చేసుకోండి. దగ్గరలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళి జగన్నాథుడిని దర్శనం చేసుకోండి. అట్లీస్ట్ మన ఇంట్లో అయినా కూర్చొని జగన్నాథుడిని మనసారా ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఆ అంతటినీ పాలించేవాడు ఆ జగన్నాథుడు. జగన్నాథుడి యొక్క రథయాత్ర చూడడం కనులారా వీక్షించడం అనేది ఎన్నో జన్మల పుణ్య ఫలితం. జగన్నాథుడి యొక్క రథయాత్రని కనులారా వీక్షించడం అనేది ఎన్నో జన్మల పుణ్య ఫలితం. పూరిలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయండి. చాలామంది వెళ్ళిన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం చాలామంది అందరికీ అన్నీ తెలిసిపోయింది. ప్రపంచంలోనే ఉన్న వంటశాల, చాలా పెద్ద వంటశాల పూరిలో ఉంది. పూరిలో చాలా పెద్ద వంటశాల. ఎన్ని లక్షల మంది వచ్చినా భోజనం లేకుండా పంపిరు. అదే ఆ పూరిలో ఉన్న విశేషం. రకరకాల అద్భుతాలు ఉంటాయి. నేను జస్ట్ ఒకటి ఎగ్జాంపుల్కి చెప్పాను అంతే. అలా సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువు జగన్నాథుడి యొక్క అవతారంలో అక్కడ కొలువై ఉన్నాడు. ఆ జగన్నాథుడి యొక్క రథయాత్రను ప్రతి ఒక్కరు కూడా వీక్షించండి. స్వామివారికి అనుగ్రహానికి కృపకి పాత్రులు కండి. అక్కడ దాకా వెళ్ళి చూడలేని వారి టీవీలో అయినా వీక్షించండి. దగ్గరలో ఉన్న జగన్నాథుడి టెంపుల్కి వెళ్ళి జగన్నాథుడికి నమస్కారం చేసుకోండి.